హైదరాబాద్ యాచారంలో మద్యం మత్తులో వాహనం నడుపుతూ భయోత్పాతం సృష్టించారు యువకులు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా కారును ఆపేందుకు ప్రయత్నించిన ఎస్ఐ మధుని ఢీకొట్టారు. కారు బానెట్పై పడ్డాడు ఎస్ఐ. అయినా కారును ఆపకుండా 100 కిలోమీటర్ల కంటే వేగంగా దూసుకెళ్లారు మందుబాబులు. సాయి శరణం గార్డెన్ వద్ద కారు స్లో చేయగానే కిందకు దూకేశారు ఎస్ఐ మధు. ఈ ఘటనలో ఎస్ఐ మధు స్వల్పంగా గాయపడ్డారు. తర్వాత యాచారం అంబేద్కర్ చౌరస్తాలో బైక్ను ఢీకొట్టబోయారు మందుబాబులు. దీంతో బైక్పై ప్రయాణిస్తున్న మామ కోడలు ఇద్దరు గాయపడ్డారు. ఆమెకు స్వల్ప గాయాలు కాగా కోడలి చెయ్యి విరిగిపోయింది. ఎట్టకేలకు ఇబ్రహీంపట్నం ఖానపూర్ గ్రామంలో కారును ఆపి డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కారులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. చంపాలి అనే ఉద్దేశంతోనే కారు బ్యానెట్ పై పడిన తనను 500 మీటర్లకు పైగా లాక్కెళ్లారని అన్నారు ఎస్ఐ మధు. బ్యానెట్ ను గట్టిగా పట్టుకుని వాహనం ఆపాలంటూ అరిచారని చెప్పారు. తాను బ్యానెట్ పై ఉన్నప్పుడే బైక్ ను కూడా ఢీకొట్టారని చెప్పారు ఎస్ఐ. బైక్ పై ఉన్న మహిళకు ఫ్రాక్చర్ అయిందన్నారు. తనను చంపేసైనా సరే పారిపోవాలని అనుకుంటున్నారంటున్న ఎస్ఐతో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. యాచారంలో డ్రంక్ అండ్ డ్రైవ్ సందర్భంగా త్రుటిలో ప్రాణాలతోటి బయటపడ్డారు ఎస్ఐ మధు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఏకంగా విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ పైకి కారు దూసుకొని వెళ్ళింది. ఇదే కారు దూసుకొని వెళ్ళింది ఎస్ఐ మధు కూడా ప్రస్తుతం మనతో పాటు. అసలు నిన్న సాయంత్రం ఏం జరిగింది, ఏ విధంగా తను ప్రాణాలతో బయటపడ్డాడు, ఆ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఆ టైంలో ఏంటి అసలు? యాక్చువల్గా అండి మాకు మా సిపి గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు మేము విజిబుల్ పోలీసింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. యాచారం బస్టాండ్ సమీపంలో మేము బార్కేడ్స్, ఫ్లాష్ లైట్స్ వేసుకుని మా సిబ్బందితోటి చేయడం జరుగుతుంది. ఆ చేస్తున్నప్పుడు మిగతా కొంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్ వచ్చారు. వెహికల్స్ని హెల్మెట్ లేని నేను చాలానే చేస్తున్నాను. ఈ కారు ఏదైతే ఉన్నదో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మా సిబ్బంది ఆపుతున్నా కానీ బార్కెట్స్ని తోసేసుకుంటూ మా కానిస్టేబుల్ గుద్దే విధంగా ముందుకు వస్తే పక్కగా జరిగాడు. నేను చాలానే చేసుకుంటాను, ఇటు దిగాను. డైరెక్ట్ వెహికల్ స్పీడ్కి వచ్చి నా ముందుకు వస్తారకి నాకు ఏం అర్థం కాలేదండి. నా సెల్ ఫోన్ ట్యాబ్ కూడా కింద పడిపోయింది. అతను ఒక్కసారి వచ్చి నా కాలుకు తాకేయడం వల్ల నేను బానెట్ మీద పడిపోయాను. ఆ స్పీడ్లో నేను కింద పడకుండా నేను జాగ్రత్త పరచుకోవడానికి నేను బానెట్ ఈ గ్యాప్లో నేను హోల్డ్ చేయడం జరిగింది. హోల్డ్ చేసినాక ఆగుతాడేమో అనుకున్నా కానీ అలానే ఒక 600 to 700 మీటర్స్ 100 to 120 స్పీడ్తో పోయింది. అది నాకు ఎక్కడ దిగుతానికి ఛాన్స్ లేదు. అటు లెఫ్ట్ వైపు తీసుకుందామంటే అవి డివైడర్స్ ఉన్నాయి, అడబడితే అది స్పాట్ డెడ్ ఆ స్పీడ్లో. ఆ పోయే క్రమంలో ఆచారం చౌరస్తా దగ్గర కూడా ఒక లేడీస్, ఒక ఫ్యామిలీ వెళ్తుంటే వాళ్ళని వెనక నుంచి దాచేస్తే అది నా కళ్ళారా చూసాను. ఆ బానెట్ మీద ఉన్నప్పుడు నేను ఈ డ్యామేజ్ కూడా అదే. ఆ లేడీ మొండిగోలు చెందిన ప్రాంతం, ఆమె ఎగిరి కింద పడడంలో షోల్డర్ కూడా ఫ్రాక్చర్ అయింది ఆమెకి. ఆ తర్వాత అక్కడ నుంచి ఆచారం యాక్సిడెంట్ చేసిన తర్వాత వాడు కొంత దూరము ఇంకో 300 మీటర్స్ వెళ్ళిపోయిన తర్వాత రోడ్డు లెఫ్ట్ కొంచెం తీసుకొని ఒకసారి అప్ రైట్ తీసుకోవడం వల్ల నా బాడీ మొత్తం ఆ స్పీడ్కి ఆ సైడ్కి వెళ్ళిపోయి గ్రిప్ కింద పడ్డానండి. కింద పడడం వల్ల మోకాలికి ప్లస్ కొంత ఈ ఎల్బోకి కూడా స్వల్ప గాయాలి. మీరు బానెట్ మీద ఉన్నప్పుడు ఎదురుగా ఎట్లున్నారు సార్? వాళ్ళు ఇద్దరు ఉన్నారు లోపల. మీరు అరవడం, వాళ్ళని ఆపమని చెప్పడం చేస్తున్నా కూడా వాళ్ళు ఆగలేదు. ఎట్లా ఉంది అట? 700 మీటర్స్ అంటే అట్లీస్ట్ ఒక 1.5 minute to 2 minute జర్నీ అది. నేను వాళ్ళు నా ఏ కాంటాక్ట్ అవుతూనే ఉంది వాళ్ళతోటి. నేను ఆ బానెట్ ఒక చేతితో పట్టుకుని ఒక చేతితో కూడా నేను ఆపని సైగా చేస్తున్నాను. స్పీడ్ ఎక్కువైనప్పుడు మళ్ళీ హోల్డ్ చేస్తున్నాను, మొత్తుకుంటున్నాను. నేను చాలా ప్రయత్నం చేశాను, కమ్యూనికేట్ చేశాను. చూస్తూనే ఉన్నారు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సహాయ సహకారాలు లేవు. ఏదేమైనా పారిపోవాలనే ఉద్దేశం ఉంది. అవసరమైతే నన్ను చంపి వెళ్ళిపోవాలనే ఉద్దేశం కూడా వాళ్ళ మొహంలో స్పష్టంగా నాకు కనపడదండి. అది ఇప్పుడు మీకు తెలిసి ఎక్సైజ్ కానిస్టేబుల్ ఇష్యూ, ఆ తర్వాత నెక్స్ట్ డే మీది జరిగింది. మళ్ళీ మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ యథావిధిగా చేయబోతున్నారు. ఎట్లాంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటారు మరి? యాక్చువల్గా యాచారం పోలీస్ స్టేషన్ అంటేనే డ్రంక్ అండ్ డ్రైవ్కి బ్రాండ్ అంబాసిడర్ అండి మేము. ఎందుకంటే మీరు కనుక్కోవచ్చండి, మా దగ్గర యాక్చువల్గా ప్రతి ఇయర్ 20 to 26 డెడ్ బాడీస్ పడతాయండి. కాబట్టి మేము డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి, ఇంకోటి హైవే అంత ఎక్స్పాండ్ లేకపోవడం వల్ల మధ్యలో డివైడర్ లేకపోవడం వల్ల చాలా జరుగుతుంది. సో గత 1 year నుంచి మేము చాలా పకడ్బందీగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి చాలా మందిని ఇప్పటికీ కనీసం ఒక 400-500 మందిని కౌన్సిలింగ్ వాటికి పంపడం జరిగింది. ఇక ముందు కూడా ఇంకా పకడ్బందీగా చేసి అటువంటి ఆస్కారం ఇవ్వకుండా, ఎవరు పారిపోతున్న ఆస్కారం ఇవ్వకుండా ఇంకా పకడ్బందీగా చేసి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ని ఇంకా కట్టుదిట్టంగా మేము చేస్తామని దాంట్లో. ఇది ఎస్ఐ మధు చెప్తున్నారు మనతో. నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి ఏ విధంగా జరిగింది, తన ఎక్స్పీరియన్స్ ఏంటి. ఎందుకంటే బానెట్ మీద దాదాపు 2 నిమిషాలకు పైగా కూడా 100 కిలోమీటర్లకు పైగా స్పీడ్తో వెళ్తున్న కార్కి ముందుండి వెళ్లాల్సిన పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. ఆపడానికి ప్రయత్నం చేశాను. తన బానెట్ పైన ఉన్నప్పుడే 2-వీలర్ని కూడా ఢీకొట్టాడు నితిన్ అనేది, అది శ్రీకర్ అనేది కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఇలాంటి ఘటనలకు తాము భయపడేది లేదు. ఇంకా భవిష్యత్తులో అంటే రాబోయే రోజుల్లో ఇంకా కట్టుదిట్టమైన డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తాము. ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా అవసరమైన చర్యలు తాము తీసుకుంటామనేది కూడా ఎస్ఐ మధు చెప్తున్నారు. యాచారం పోలీస్ స్టేషన్ నుండి కెమెరామెన్ మల్లేష్తో రాధాకృష్ణ.